శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే. మేడం, సుగాలి ప్రీతి విషయం అందరికీ తెలిసిందే. మనము అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎమోషనల్గా మాట్లాడి ఆ కేసుకి సంబంధించి ఎప్పుడైతే మేము కూటమి ప్రభుత్వం వస్తుందో అప్పుడు ఫస్ట్ ఇదే కేసు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. బట్ ఇప్పుడు కట్ చేస్తే మొత్తం సీన్ రివర్స్. ఆవిడ సుగాలి ప్రీతి మదరే మాకు న్యాయం జరగట్లేదు అని మళ్ళీ రోడ్డు పైకి రావటం, మళ్ళీ వరుసగా ఇంటర్వ్యూలు చూస్తున్నాం తనవి. ఈ మొత్తం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఈ కేసుని? జరిగింది సుగాలి ప్రీతి కూతురు మైనర్ బాలిక. ఆమెని ఒక హాస్టల్లో పెట్టారు. హాస్టల్లో పెడితే ఆ హాస్టల్ వార్డెన్ కానీ సూపరింటెండెంట్ కానీ ఇట్లా ఎవరో ఒకరు కాదు, అక్కడ ఒక గ్యాంగ్ లాగా అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అయితే ఎవరు పెద్దగా బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడట్లా, బయటికి రాలా. అయితే అంటే తర్వాత తవ్వకాల్లో వచ్చిన విషయాలు ఏంటి అంటే ఇంతకుముందు కూడా చాలా జరిగాయి అక్కడ అని. జనరల్గా హాస్టల్స్లో హాస్టల్ వార్డెన్ హస్బెండ్, వార్డెన్ కొడుకులు ఇలా చేయడం చాలా, అంటే నేను ఇలా అంటే ఏమవుతుంటే అంటే మీరు నార్మలైజ్ చేస్తున్నారా అని అంటారు, కానీ ఇలా జరుగుతున్నాయి. వీటి గురించి మాట్లాడుతున్నాం, కొన్ని ప్రాణాలు గాల్లోకి వెళ్ళిపోతున్నాయి. అయినప్పటికీ ఈ పరిస్థితులు మట్టుకు మారట్లా. ఇక్కడ పేదవాళ్ళు దళితులు అనేసరికి మట్టుకు వాళ్ళ సమస్య అవునన్నా కాదన్నా పెద్దగా రాజకీయ నాయకులకు కావచ్చు ఏమన్నా మాట్లాడితే యాక్టివిస్టులు మాట్లాడుతున్నారు తప్పితే, కొన్ని పొలిటికల్ పార్టీస్ మాట్లాడుతున్నాయి తప్పితే, వామపక్షాలు లాంటి పార్టీలు మాట్లాడుతున్నాయి తప్పితే వేరే పార్టీలు కూడా మాట్లాడతాయి. కానీ ఎప్పుడు మాట్లాడతాయి? ఎలక్షన్స్ ముందు ఓట్లు వేయించుకోవటం కోసం మాట్లాడుతున్నారు, ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ గప్చిప్ అయిపోతున్నారు. ఇది ఈ కేసు 2017లో జరిగింది. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. తెలుగుదేశం గవర్నమెంటు సరిగా స్పందించలేదు, సరిగా న్యాయం చేయలేదు అని ఆమె కూడా బాగా తిరిగింది న్యాయం కోసం. ఆమె ఒక వికలాంగురాలు అయినప్పటికీ కూడా ఆమె చాలా కష్టపడి, ఒక రకంగా చూస్తే ఆయేషా మీరా తల్లిలాగా ఆవిడ కూడా అసలు చాలా న్యాయం కోసం పోరాడిందని చెప్పొచ్చు. మహాతల్లి, గొప్ప తల్లి చెప్పుకోవాల్సిందే ఆవిడ్ని. అయితే 2019 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఈ కేసు గురించి మాట్లాడారు. మేము న్యాయం చేస్తామంటే మేము న్యాయం చేస్తాం, నేను అధికారంలోకి వస్తే నేను న్యాయం చేస్తాను, నేను అధికారంలోకి వస్తే నేను న్యాయం చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇద్దరు సరే, పవన్ కళ్యాణ్ రాలేదు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. దోషుల్లో అయితే పట్టుకోలేదు, కానీ ఆ పాప ఎస్సీ పాప కాబట్టి ఎస్సీ కమిషన్ నుంచి రావాల్సిన పొలం అంటే, కాంపెన్సేషన్ అంటే, ఇళ్ల స్థలం అంటే, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. అది ఎస్సీ కమిషన్ చెప్పిందంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒకరోజు వెనకో ముందో చేయవలసిందే. ఆ విధంగా వచ్చినాయి. కానీ ఆమె అడిగింది అవి మాత్రమే కాదు, అవి ఎస్సీ కమిషన్ ఇచ్చింది. ఆవిడ ఏం అడుగుతుంది? నాకు నిందితుల్ని శిక్షించాలి, నా కూతురులాగా ఇంకెవరికి జరగకూడదు, ఈ నిందితులకు శిక్ష పడితేనే వేరే వాళ్ళకి భయం ఉంటుంది, నాకు నిందితులు కావాలి అని అడుగుతుంది ఆ తల్లి. అయితే మామూలే కదా మనకి, వీళ్ళు నిందితులని వాళ్ళు నిందితులని ఏవేవో ఎవరి మీదో ఎలిగేషన్స్ పెట్టేసేసి ఈ విషయాన్ని కాస్త కామ్ అండ్ కూల్ చేసేసేసి ఇది ఇంకా కోల్డ్ స్టోరేజ్లో పడేయటం అనేది మనకెప్పుడు జరిగే విషయం. సరే, ఇలాగే జరిగింది ఈ విషయం కూడా. సరే, జరిగినప్పటికీ కూడా ఇక ఫైనల్కి ఏమి తేలింది అని చూస్తే ఏమీ తేలి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమీ జరగల. సరే, జగన్మోహన్ రెడ్డి అయిపోయిన తర్వాత 2024 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, మళ్ళీ తీసుకొచ్చాడు సుగాలి ప్రీతి కేసు. నేను వస్తే నేను అది చేస్తా, నేను వస్తే ఇది చేస్తా, అసలు ఇంకేముంది, ఫస్ట్
కేసు ఇదే, ఫస్ట్ తేల్చే కేసు ఇదే అని బీరాలు బలికాడు. అసలు ఆ శుష్క వాగ్దానాలు అంటారు కదా, ఆ వాగ్దానాలన్నీ ఇచ్చాడు. తను నమ్మని వాగ్దానాలని ఇచ్చి అసలు జపమే చేశాడు. సుగాలి ప్రీతి జపం చేశాడంటే ఆశ్చర్యపోవక్కర్లా. అట్లా చేసి చివరికి అధికారంలోకి వచ్చాక ఆ కేసు గురించి ఏమీ మాట్లాడట్లా. సరే, ఇక మొన్న ఎవరో అడిగారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్లనే తెలుగుదేశం ఇక్కడ అధికారంలోకి వచ్చింది, ఈ కూటమి వల్లనే వచ్చింది ఇది, అదే అతను ఒంటరిగా పోటీ చేస్తుంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చేది కాదు, ఇన్ని సీట్లు వచ్చేవి కాదు, కూటమి వచ్చేది కాదు అనే ఒక ఉద్దేశంలో వైసీపీ వాళ్ళు కాస్త ఇట్లాంటివి ఏమైనా ఉంటే గనక పెండింగ్ ప్రాజెక్టులు లాంటివి వాటిని పట్టుకొని తవ్వి తోడుతున్నారనమాట. ఈ తవ్వకాల్లో భాగంగా ఈ సుగాలి ప్రీతి కేసు వచ్చింది. ఓకే, నువ్వు అప్పుడు ఏం చెప్పావు, ఏం చేసావు, సమాధానం చెప్పు అని కూర్చున్నారు. న్యాయం చేస్తావా చేయవా? ఇంకా వాళ్ళమ్మ వీళ్ళు చెప్పారని కాదు, వాళ్ళమ్మ ఏ రోజు ఆపల పోరాటాన్ని. వాళ్ళమ్మ పోరాటాన్ని మళ్ళీ ఉధృతం చేసింది. ఉధృతం చేస్తే ఇక అడిగారు, అయ్యగారిని అడిగారు పవన్ కళ్యాణ్, ఏంటి సంగతి అంటే చాలా సింపుల్గా ఎస్సీ కమిషన్ చెప్పింది, నేషనల్ ఎస్సీ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఏవేవైతే ఆమెకి ఉపశమనాలు దొరికాయో అవన్నీ చూపించేసి ఇవన్నీ వచ్చేసినాయిగా ఇంకేంటి అని మాట్లాడాడు. అది ఎంత హాస్యాస్పదం. ఇప్పుడు నీ కొడుకు సింగపూర్లో స్కూలు క్లాస్ రూమ్లో ఫైర్ యాక్సిడెంట్ ఏదో జరిగితే నువ్వెంత హుటాహుటీని పరిగెట్టావు, వెళ్ళావా లేదా? అంటే నీ కొడుకు అయితే ఒకటి, పక్కోళ్ళ పిల్లలైతే ఇంకొకట. నేనేమంటున్నా, నీ కొడుకు ఇంపార్టెంటే. నీ కొడుకు ఎంత ఇంపార్టెంటో డిప్యూటీ సీఎం కొడుకైనంత మాత్రాన ప్రాణానికి ఏదో కొత్త విలువ రాదు. ఒక పిల్లోడికి డిప్యూటీ సీఎం పిల్లోడైనా, రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళ పిల్లోడైనా ప్రాణం విలువ ఒకటే, ఒకే రకమైన ప్రాణం ఉంటుంది. మరి నీ కొడుకు విషయంకి వచ్చేసరికి నువ్వు అంత ఆందోళన చెందిపోయి, అంత బాధపడిపోయి వెళ్ళి హుటాహుటీన తీసుకొని వచ్చి వైద్యం చేయించుకుని అందరూ కూడా ప్రార్థించారు కదా. మరి ఏమీ సుగాలి ప్రీతికి ప్రాణానికి ఆ మాత్రం విలువ లేదా? సరే, చనిపోయిన అమ్మాయిని తీసుకురమ్మని ఎవరూ చెప్పరు, కానీ నువ్వు ఇలా ఈ మాట్లాడిన మాట ఏదైతే ఉందో చాలా బాధ్యతారాహిత్యంగా ఉంది. పోనీ అసలు అవన్నీ వచ్చాయి అని చెప్పడం అనవసరం. ఇప్పుడు అవన్నీ ఇస్తారు, ఎవరన్నా పిల్లల్ని చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? కరెక్ట్. ఇప్పుడు ఈ 4-5 ఇస్తారు, చంపుకుంటారా? ఆవిడ తిరిగి ఇచ్చేస్తాను నా పాపని ఇస్తారా అని కూడా అడుగుతారు. మరి ఆ మాట అంటే ఎవరికైనా వస్తుంది, నా పాపను నాకు ఇవ్వండి, ఇవన్నీ ఇచ్చేస్తా అంటది. ఆమెమి వీటి కోసం పాపను కనలేదు కదా, ఇవన్నీ వస్తాయి, నేను పాపనే కంటాను, ఆ పాప ఇలా హాస్టల్లో ఇలా అత్యాచారానికి గురయ్యి చనిపోతే నాకు ఇవన్నీ వస్తాయి అని పిల్లని కనలేదు కదా. కానీ కనిన తర్వాత, పాపను పెంచుకున్న తర్వాత ఎంతో ప్రేమతోటి ఆ పాప ఇట్లా చనిపోతే ఇవన్నీ వచ్చినాయి అని కాంపెన్సేట్ అయిపోద్దా అండి? ఇదేమన్నా ఓటుకి 10,000 ఇచ్చి కొనుక్కొని ఓటేయించుకుని ఈ 10,000కి ఈ ఓటేసిన దానికి సరిపోయిందని అన్నట్లు ఉంటుందా? ఇక్కడ ఒక సజీవమైన ఒక వ్యక్తి, నిర్జీవమైన తన ప్రాణానికి ప్రాణమైన కూతురు గురించి మాట్లాడుతుంది. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కావట్లా. ఇప్పుడు వీళ్ళకి చేత కావట్లేదు, మా వల్ల కాలేదు, ఇప్పుడు నిర్దోషుల్ని పట్టుకోలేకపోయాము అని చేతులు ఎత్తేసేయండి. ఇప్పుడు ఆయేషా మీరా కేసు జరిగింది, ప్రాథమిక సాక్ష్యాధారాలని నాశనం చేసేశారు కావాలి అని పోలీసులు. ఆ రోజున్న అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళ పిల్లలే చేశారని ఆవిడ ఘంటాపదంగా చెప్తుంది. అదే ఒక మామూలు వ్యక్తి చేస్తే గనక పోలీసులు ఇంత సహకరిస్తారా? రాజకీయ నాయకులు ఇంత సహకరిస్తారా? ఈ పాటికి వాడు ఒక 10 ఏళ్ళో 12 ఏళ్ళో జైలు శిక్ష అనుభవిస్తూ ఉండుండేవాడు కదా. అక్కడ ఏంటి అంటే ఒక రాజకీయ నాయకుడు మనవడో, రాజకీయ నాయకుడు కొడుకో అవడం ఇదంతా జరిగింది. అందుకని ఆ కేసు అది తేలదు, ఇంకో 100 సంవత్సరాలైనా తేలదు ఆయేషా మీరా కేసు. ఎందుకంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు తారుమారు చేసేసిన తర్వాత ఇంకెట్లా తేలుతుంది? ఇక ఆ రోజు ప్రజల్లో వచ్చిన ఒత్తిడికి ఇంకా ఆ జక్కాయ గన్నో బొక్కాయ గన్నో తీసుకొచ్చి వీడే చేశాడు అంటే మళ్ళీ వీడు చేయలేదు బాబోయ్ అని ఆ తల్లి మొత్తుకుని చాలామంది కేసులేసి, సజయ అని చెప్పి ఇక్కడ మాతో పాటు జేఏసీలో ఉంటారు, ఆవిడ కేసేశారు.
ఆ అబ్బాయిని ఎవరినో పెట్టారు కదా, వేరే అబ్బాయిని, ఒక అబ్బాయిని, మరియమ్మ అవును. కొడుకుని, ఆ బాబు పేరు ఏదో గుర్తు రావట్లే, పెడితే కాదు అని చెప్పేది అన్నదావిడ. ఎవరిదైనా ప్రాణం ప్రాణమే, నాకు నాకు నా కూతురు ప్రాణం ఎంత ఇంపార్టెంటో ఆ తల్లికి ఆ కొడుకు మీద ప్రేమ ఉంటుంది, ఆ అబ్బాయి కాదు చేసింది అని చెప్పి. మరి దగ్గర దగ్గర 10 సంవత్సరాలు అతను జైల్లో ఉన్న తర్వాత 8 సంవత్సరాలు అతను నిర్దోషిగా బయటకు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు స్టోరీ మొదలుకొచ్చింది. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు కూడా అంతే, మళ్ళీ మొదలుకి. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, వాళ్ళు రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది అక్కడ. అంటే అండదండలు ఉన్నాయి చేసిన వాళ్ళకి, పోలీసుని మేనేజ్ చేసుకోగలిగే డబ్బులు ఉన్నాయి. ఇవన్నీ ఉండేసరికి వాళ్ళు ఆ కేసు మేనేజ్ అయిపోయింది. సాక్ష్యాధారాలు మాయం చేశారు. ఇప్పుడు ఈయనేం చెప్తాడు, డిఎన్ఏ రిపోర్ట్లు తారుమారైనవి అని. ఇంత బాధ్యతారహితంగా ఎట్లా మాట్లాడతాడు? ఎప్పుడు డిఎన్ఏ రిపోర్ట్లు తారుమారైనవి చెప్పాలి కదా. 2017లోనే అయినాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తారుమారైనయా, లేకపోతే ఇప్పుడు నువ్వు వచ్చాక తారుమారైనయా? ఒకటే మాట, నేను నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను, నీకు మాట ఇచ్చాను తల్లి, చేయలేకపోతున్నాను, నన్ను క్షమించు. కొన్నిసార్లు కొన్ని కేసులు న్యాయ వ్యవస్థకే ఛాలెంజ్గా ఉంటాయి, మా రాజకీయ నాయకులకు కూడా ఛాలెంజ్గా ఉంటాయి అని ఒక వినమ్రంగా వినయంగా ఆ తల్లి ముందు మాట చెప్పున్నట్లయితే ఆ తల్లి వాళ్ళు ఇంత అగ్నిగోళంగా మారేది కాదు కదా. రాజకీయ నాయకులు ఏదైనా దరిద్రం జరగడానికి మీరే కారణం, మీ అలసత్వమే కారణం, మళ్ళీ అది ఇంకా దరిద్రం అవడానికి కూడా మీ పొగరబోత్తనమే కారణం కదా. అధికారం ఉందని ఏం మాట్లాడినా సరిపోద్దా? కొంచెం వినయం నేర్చుకోండి, కొంచెం మర్యాద నేర్చుకోండి జనాలతో మాట్లాడేటప్పుడు. మీరు మాట ఇచ్చారు కదా, మీరు మాట ఇవ్వకపోతే అది వేరు విషయం. ఆమె మిమ్మల్ని ఇంత ఇదిగా అడిగేది కాదు. నేను వచ్చే ఫస్ట్ ఫైల్ అని ఎందుకు చెప్పాను? ఆవేళ అసలు ఊగిపోయి ఆవేశంతో అసలు అబ్బో రూపాయికి 100 రూపాయలు యాక్షన్ చేసేసి చెప్పేసేసి ఇవాళ ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి సర్వత్రా చర్చించుకుంటున్నారు ఈ పవన్ కళ్యాణ్ విషయాన్ని. ఎందుకంటే అతను రాజకీయాలు తెలియవు అతనికి, ప్రజల్లో ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ భావోద్వేగాలు ఎలా ఉంటాయి, వాటితోటి మనం ఎట్లా మాట్లాడాలి, వాళ్ళని ఎలా నేర్పుగా ఓర్పుగా ఒప్పించుకోవాలి అనే ఒక జ్ఞానం అనేది పవన్ కళ్యాణ్కి లేదు. ఏమీ తెలియకుండా పార్టీలు పెడతామా అని ఒకసారి ఒక చోట చాలా ఉద్రేకంగా మాట్లాడాడు. ఆర్థిక విషయాలు తెలుస్తాయి మాకు, సామాజిక అంశాలు తెలుస్తాయి, అవి తెలుస్తాయి, ఇవి తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి, ఏమి తెలుసుకోకుండా పార్టీలు పెట్టేస్తామా అన్నాడు. మళ్ళీ ఓ రోజు ఒక మీటింగ్లో నాకు పెద్దగా ఆర్థిక అంశాలు తెలియవండి అని ఒక స్టేట్మెంటు. మళ్ళీ ఇంకొక మీటింగ్లో నాకు క్యూసెక్కులు టీసిక్కులు ఏవి తెలియవు, ఎవరైనా చెప్పండి అబ్బా అని ఇంకొకసారి. నీకు నీళ్ళ ప్రాజెక్టులు తెలీదు, క్యూసెక్కులు అంటే తెలీదు, టీఎంసీలు అంటే తెలీదు, ఆర్థిక అంశాలు తెలీదు, ఏమీ తెలీదు, అన్నీ తెలుసు అని చెప్పి పార్టీ పెట్టావు. సినిమా వాళ్ళంటే ఎట్ట కనిపిస్తున్నారు? మాకేమో డాన్సులు చేయటం డైలాగులు చెప్పటమేనా, మాకు రాజకీయాలు వచ్చు మాకు అని వాగాడంబరంగా మాట్లాడటము వచ్చింది నీకు. ఇలా వెరసి చూస్తే ఈయన మాటలు తప్పితే చాతలు శూన్యం అనేది ఈ కేసుతో ఈ ఉదంతంతో మనకు అర్థమైంది. అందుకే ఆ తల్లికి అంత కడుపు మండి ఆ కడుపు కోతతోటి మాట్లాడుతుంది సుగాలి ప్రీతి తల్లి. ఆమె కాదు, ఆ పరిస్థితిలో ఎవరున్నా అలాగే మాట్లాడతారు, మీరున్నా నేనున్నా అలాగే మాట్లాడతాం. ఉండకూడదు, ఏ తల్లికి అలాంటి కష్టం రాకూడదు అని నేను కోరుకుంటున్నాను. ఆమెకి ఆ సుగాలి ప్రీతికి ఆమెని బిడ్డ పోయినప్పుడు ఎంత బాధపడిందో, నీకు ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వొచ్చాయి కదా, అవొచ్చాయి కదా, ఇవొచ్చాయి కదా, వీటన్నిటిలో నీ కూతురును చూసుకో అని అనడం మరింత ఆమెను బాధ పెట్టింది అని చెప్పి ఆమె బాధకి నేను చాలా అసలు ఎలా అంటే ఆమెకి నేను మన తరఫున ఆమెకి సహానుభూతిని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆమె కష్టంలో మనం పాలు పంచుకోలేకపోవచ్చు, కానీ ఆమె బాధను మేము అర్థం చేసుకున్నాము అని అయినా చెప్తే ఆమెకు ఒక తృప్తి ఉన్నా ఉంటుంది అని నా ఉద్దేశం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.